కీర్తనల గ్రంథము 96వ కీర్తన గత వారం మనం ధ్యానించుకున్నాం. ఇది ఉపదేశ కీర్తన, ఆరాధన కీర్తన. అయితే ఈ కీర్తన ఎప్పుడు పాడతారు అని అంటే, వారు దేవాలయానికి వెళుతున్నప్పుడు వారు ఈ కీర్తన పాడుతూ ఉండేవారు. మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటి అని అంటే, శత్రు సైన్యము, శత్రు రాజ్యంలోనికి వీరు బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలు ఆగి మరలా దేవుడే ఒక రాజును లేపుకుని తన ప్రజలను, తన ప్రతిష్ఠిత జనాన్ని ఆయన మరలా వాగ్దాన దేశానికి పంపించినప్పుడు వారు ఒక ఆలయాన్ని కట్టి ఆ ఆలయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు పాడిన పాట ఈ 96వ కీర్తన. మొదటి వచనంలో ఏముంటుంది? యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా. యెహోవా మీద పాడండి. ఆ మందిరాన్ని ఓపెన్ చేస్తూ పాడిన పాట ఇది. చాలా మంది ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు అని అంటే, సొలొమోను కట్టిన మందిరమును చూచిన వృద్ధులు కొంతమంది ఉన్నారు. వారు ఆ మందిరం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఇప్పుడు కట్టిన మందిరం ఏంటి అని అంటే, దేవుడు వారి మధ్యకు దిగి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటారు, మునుపటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ అధికమైపోతుంది. మునుపటి మందిరం బంగారుతో కట్టొచ్చు, దేవదారుపురాలతో కట్టొచ్చు, కానీ ఆ మహిమతో పోల్చుకుంటే అసలు ఆ మహిమకే యాజకులు నిలవలేకపోయి పారిపోయారు. అంతకు మించిన మహిమ దేవుడు అనుగ్రహిస్తారని చెప్పారు. ఈ పాట పాడుతూ ఉంటే శత్రు దేశాల వారందరూ చూసి భయపడిపోతున్నారు. అరే, వీరి దేవుడు గొప్ప దేవుడు రాని. అదే కీర్తన ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనకు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న సర్వ భూరాజులందరూ లేకపోతే ప్రభుత్వాలన్నీ ఆ యెరూషలేము మీద దృష్టి నిలుపుతారు. అప్పుడు మనం ఏం పాట పాడతాం? అప్పుడు మనందరం ఉంటాం అక్కడ. ఆమేన్ అంటలేదు మీరు? మనం అందరం ఏం పాట పాడతాం? యెహోవా కొరకు ఒక నూతన గీతం పాడతాం. ప్రకటన గ్రంథంలో పోయిన వారం కూడా మనం చదువుకున్నాం. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం పోయిన ఆదివారం మనం ధ్యానించుకున్నాం. ఈ రోజు 4వ వచనం దగ్గర నుంచి 4, 5, 6 అవకాశం ఉంటే 7వ వచనం సమయాన్ని బట్టి మనం ధ్యానించడానికి దేవుడు మనకు కృప చూపును గాక. ఇదే కీర్తన దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మనం ఆ దినాన చూడగలిగాం. అయితే 4వ వచనం చూద్దాం. 4వ వచనం యెహోవా మహత్యము కలిగిన వాడు, అధిక స్తోత్రము నొందదగిన దేవుడు. చదవమ్మా. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. 4వ వచనం 5వ వచనం చెల్లెమ్మ చదివారండి. యెహోవా మహత్యము కలిగిన దేవుడు, ఆయన భీకరమైన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. దేవతలు మనుషులను తయారు చేయాలండి. దేవతలను మనుషులు తయారు చేయాలి. దేవుడు మనుషులను తయారు చేశాడు కదా. ఏదో మైక్ ఆన్ అయింది. దేవతలు మనుషులు తయారు చేశారు. మనుషులను తయారు చేసిన వాడు దేవుడు. ఏమండి? సృష్టికర్త. దేవతలు అని అంటే కాస్తంత భయపడతారు, కానీ హిబ్రూ మత పదంలో దేవతలు అని హిబ్రూ వర్డ్ ఏంటంటే లెమీం అంటే దేవతలు. దేవతలు అన్నదానికి సరైన అర్థం ఏంటంటే విలువలేనిది, శూన్యమైనది. ఏంటండి? విలువలేనిది, శూన్యమైనది, భయపడనక్కరలేనిది. మనం తయారు చేసామండి. ఒకడట భోజనం చేశాడట, యెషయా గ్రంథంలో ఉంటుంది. భోజనం చేసిన తర్వాత కూర్చుని చలి పెడుతుందని చెప్పేసి చలి కాసుకొనడానికి ఒక చెట్టును తీసుకొచ్చాడట. నరికి దాన్ని చలి కాసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. నిద్ర వస్తుందంట, నిద్రపోవడానికి మంచం చేశాడు. ఎండ తగులుతుందని పైకప్పు ఇంటిని కట్టాడు. మనిషికి కావలసినవన్నీ ఆ చెక్క చేత చేసి లాస్ట్కి అదే చెక్కను ఒక బొమ్మగా చేశాడు. ఒకటే చెట్లోనిది, కళ్ళతో తనడానికి, తినడానికి, అన్నిటికీ ఉపయోగపడి అదే చెక్క మిగిలిపోతే ఆ మిగిలిపోయిన దాన్ని ఏం చేశాడట? విగ్రహం చేశాడు. ఆ విగ్రహం చేసి నువ్వే నా దేవతవి. దేవుడు అంటాడు అది విలువలేనిది,
విలువ లేనిది కాబట్టి నువ్వు అన్ని రకాలుగా ఉపయోగించేసుకున్నావు. విలువ లేనిది, శూన్యమైనది, దాని గురించి మనం పెద్ద భయపడవలసిన అవసరం లేదు. మేము ఇన్నాళ్ళు దానికి భయపడి రకరకాల దోషాలు చేసి దేవుని శిక్షకు గురయ్యి చెరలోనికి వెళ్ళిపోయాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు మమ్మలను ఆ చెర నుండి తప్పించి మరలా వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం ఎక్కడ? అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర, ఇందాక నేను చెప్పాను కదండి, ఒక చెట్టుదే ఈ కర్ర అనేది, వాటిని పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. ఎక్కడి నుంచి? నేను పూజారిగా పనిచేసినప్పుడు అమ్మగారికి అరటిపడి పెడితే తర్వాత అరటిపడి నేనే తినేసేవాడిని. ఒకవేళ నేను తింటాం ఏమాత్రం లేట్ అయిందనుకో చేమలు తినేస్తాను. చేమలకి ఎందుకు పెట్టాలని చెప్పేసి నేనే తినేసేవాడిని. ఆ టెంకాయ, కొబ్బరికాయ, టెంకాయ, ఏం కాయ అంటారు? టెంకాయ. ఆ మొక్కలన్నీ నాకే. ఏం చేసుకుని తీసుకెళ్ళి హోటల్లోకి వెళ్ళేవాడిని. పాపం ఆవిడ గారు చూస్తూనే ఉండేది. చెప్పాను కదా, ఒకసారి బాగా తాగేసి ఎవడో నాకులాగే తాగేసిన భక్తులు ఒకడు వచ్చాడు. టెంకాయ కొబ్బరికాయ కొట్టమని నాకు ఇస్తే నేను చెప్పాలి. విన్నారు కదా, చెప్పండి అమ్మ. నేను నా పరిస్థితి ఏంటి? ఫుల్ ఆన్లో ఉన్నాను. వచ్చిన భక్తులు కూడా అని ఎటు వచ్చి ఆన్లో లేని ఇక్కడ ఈవిడే కదా. అమ్మమ్మ మావిడ ఎంత అవుతుంది, తాగదో తింద కదా. తీరా నాకు బాగా మొత్తెక్కిపోయిపోయిందేమో. ఆ కొబ్బరికాయ ఒక హ్యాంగిలర్ లాంటిది ఉంటుంది, ఇనపతి, దాని మీద కొట్టడం మానేసి ఆవిడ చేతి మీద కొట్టేశాను. ఎవరి చేతి మీద? అక్క చేతి మీద కొట్టేశాను. చెయ్యి కింద పోయింది. ఆ సిమెంట్ ఊసలు ఉంటాయి కదా దాంట్లో పెట్టడానికి, ఆ ఊసలు మాత్రం ఇలా పొడుకొచ్చి నాకు మాత్రం ఇలాగే సొప్పు. నేను ఆవిడకి అలాగే సొప్పు. ఏమండి, ఒక కొబ్బరికాయ మన కాలు మీద పడిపోయింది అనుకో, మనం ఏమంటాం? అత్త అంటావా? అత్త అంట. అత్తెందుకు గుర్తవుతుంది? కానీ ఆవిడ ఏం అరవలేదు. అదే చెప్తుంది ఇక్కడ 115వ కీర్తన. ఇంకా క్లియర్ గా ఉంటుంది. 115వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం, 115వ కీర్తన 4వ వచనం. వారి విగ్రహములు మనుషుల చేతి పనులు, నోరుండి పలుకవు, చూడలేదు కదా, వినవు కదా, నొప్పి వచ్చినా అబ్బా అనవు, ఏముండదు అక్కడ, ఏముండదు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మనల్ని చూసే దేవుడు. చెప్తాం స్తోత్రం, చెప్తాం స్తోత్రం, చెప్తాం స్తోత్రం. ఇప్పుడు నోరు చెప్తుంది, చేతులు ఖాళీగా ఉన్నప్పుడు చప్పట్లన్నా కొట్టచ్చు కదా. సర్వజనులారా చప్పట్లు కొడుతుంది, స్తోత్రం చెప్తాం. అంటే ఒకటే పని చేద్దా? ఆవిడేది చెప్తుంది. ఎంత గొప్ప దేవుడు. అవన్నీ చేతి పనులండి. మన దేవుడు మనలను చేతి పనిగా చేసుకున్నాడు కదా. దేవునికి ఎలా చేశాడు? ఆయన స్వరూపం, ఆయన పోలిక. ఆయన స్వరూపం అంటే ఆయన చూస్తాడు, మాట్లాడతాడు, వింటాడు. ఆయనకంటూ ఫీలింగ్స్ ఉన్నాయి. తాకుతాడు, నడుస్తాడు, వస్తాడు. సముద్రము మీద నడిచిన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే ఒక్కడే. సముద్రం మీద వంతెనలు కట్టేశారంట. మనం నడవకుండా. మరి ఎందుకు కట్టారో, ఎలా కట్టారో మనకు తెలియదు. మనం అడగకూడదండి. ఏమండి, ఎవరో భార్యను ఎవరో ఎత్తుకెళ్ళిపోతే సముద్రం మీద వంతెన కట్టేశారంట. మరి ఎట్ట కట్టారు మరి మనకు తెలియదు. కానీ యేసు ప్రభు మాత్రం సముద్రం మీద నడిచొచ్చిన మాట వాస్తవం. ఆయన గద్దిస్తే సముద్రము నిమ్మళించిన మాట వాస్తవం. హల్లెలూయా. అదండి, అది అది హల్లెలూయా. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 1వ వచనం చూడండి అమ్మా. అమ్మా పేగునొక్కేమా. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 1వ వచనం. మీ ఆయన గారు ఫోన్ చేస్తారు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు. హల్లెలూయా. ఎలాంటి వాడండి? గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుడి యొక్క పిల్లలం మనం. నువ్వు ఆడే కానీ మగే కానీ ఏదైనా ఆత్మ ఒకటే కదా.
ఆ గొప్ప దేవుని గొప్ప పిల్లలము, దేవునికి స్తోత్రం. 145వ కీర్తన గ్రంథం 145:3 చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా మహత్యము కలిగిన దేవుడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహాలే. యెహోవా ఆకాశ విశాలమును సృష్టించినవాడు కదా. చదవండి 145:3. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఇప్పుడు మనం పోయిన వారంగా ముందు వారం మన దేవుని యొక్క గొప్పతనాన్ని ఉచ్చరించకుండా చెప్పుకోకుండా ఎలా ఉండగలరు? ఏమంటే భర్త తందగాడు అనుకోండి, 6 అడుగులు కట్అవుట్ అనుకోండి, మా ఆయన అసలు మామూలుగా ఉండదు. ఎదుటోళ్ళు చెల్లులు పడిపోవాలి. మన దేవుడు మహత్యము కలిగిన వాడు. ఎప్పుడైనా ఆయన మహత్యం గురించి మన దేవుడు ఎలాంటి దేవుడు అన్నా, అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి, ఇలాంటి వాడు కదా అని చెప్తున్నాం. అది చెప్పేటప్పుడు కూడా మన దేవుడు గొప్ప దేవుడు కదండి అని నీరసంగా చెప్పేవారు. ఎదుటోడు కూడా నీరసం వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఆయన చేతి పని, ఆయన మన సృష్టికర్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా గ్రహాలు ఉన్నాయండి, అందులో భూగ్రహము అమ్మా చాలా గ్రహాలు ఉన్నాయి కదా, అందులో భూగ్రహం ఒకటి. 4 గ్రహాలేనా? సరే, 4వ 5వ మొత్తానికి భూగ్రహం ఒకటి. అన్ని గ్రహాలు బాగానే సంతోషిస్తున్నాయి, దేవునికి స్తోత్రం చెప్తున్నాయి, హల్లెలూయా చెప్తున్నాయి, ఆహా అని పాడుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఒక భూగ్రహం నుంచే రోదన స్వరం ఏర్పడుతుందంట. ప్రభువా తండ్రి ఆశీర్వదించు, ప్రభువా దీవించు, దాటిపోకు. ఇదే ప్రార్థన. ఎక్కడి నుంచి? అన్ని గ్రహాలు స్తోత్రం చెప్తున్నాయట. ఈ ఏడుపు తీసేయడానికి ఎవరిని పంపించిన వీళ్ళందరూ చంపేస్తున్నారు, కానీ ఏడుపు ఆపట్ల. అందుకని ఆయన మహిమను విడిచిపెట్టి, ఆమేన్, తను తాను తగ్గించుకుని రిక్తుని చేసుకుని, ఎంతగా రిక్తునిగా చేసుకుని, మరణమగునంతగా రిక్తుని చేసుకుని ఈ భూమి మీదకి ఎందుకు యేసుప్రభు వచ్చాడంటే, నీ ఏడుపును తుడిచివేసి నీ నోట స్తోత్ర రూపం ఉంచడానికి, కొత్త కీర్తన ఉంచడానికి. దేవునికి స్తోత్రం. మనం ఆయన వచ్చేపోయినా కానీ, నువ్వు వచ్చావు వెళ్ళావు, ఏముంది? నువ్వు వచ్చావు, ఎవరో చుట్టాలు వచ్చారనుకో, మనం ఏం చెప్తాం? 2 కేజీలు, ఇప్పుడు ఈ మధ్య జొమాటో ఏం చేసింది కదా, 2 కేజీలు చికెన్, 3 కేజీలు మటన్, 2 కేజీలు మటన్, 3 కేజీలు చికెన్, లేదా ఆ మాంసము ఈ మాంసము. వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు వెళ్ళారు, ఖర్చు మిగిలింది అన్నట్టుగా ఉంటుంది. యేసుప్రభు వచ్చేలా కానీ మన పరిస్థితి. భాగ్యమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మహత్యం కలిగిన దేవుణ్ణి మనం, ఆయన ఏం చేస్తాడో తెలుసండి. దేవుడు వచ్చి అధిక స్తోత్రము నొందదగిన దేవుడు, మహత్యము కలిగిన దేవుడు, ఇవన్నీ ఉంటాయి కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ ఆత్మ అయిన దేవుడు దేని గురించి ఒప్పిస్తాడట? లోకమును గురించియు, నీతిని గురించియు, పాపమును గురించియు ఒప్పించును. తీర్పు తెచ్చును కాదు, ఒప్పించును. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షించి నీలో పనిచేస్తూ దేని గురించి ఒప్పిస్తాడట? అరే లోకం ఇది, లోకం ఇలా ఉంటది అని ఆత్మదేవుడు ఎప్పటికప్పుడు నీకు చెప్తా ఉంటాడు. ఏమా తీర్పు ఇది, నువ్వు ఒకవేళ లోకంలో పాపం చేశావనుకో నీకుండే తీర్పు ఇది అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. 3వది నీతిని గురించి. నీతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే నీతి. యేసు ప్రభు ఇది నీతి అంటే ఇది. ఈయన ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. భూమి మీద నీతిమంతుడు అనేవాడు లేడు. ఎవరు చెప్తారన్నమాట? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి పనిచేస్తుంటాడు ఎప్పటికప్పుడు. నువ్వు పట్టించుకోకపోయినా, నువ్వు పాపం చేస్తున్నప్పుడల్లా ఇది పాపము. ఇప్పుడు నేను ఇక్కడ మోత తీస్తున్నాను, సుప్రీం ఏముంటుంది? పాస్టర్ మోత తీస్తున్నాడు, గ్లాస్ తీసి పాస్టర్ నీళ్లు తాగుతున్నాడు. ఆదివారం అయినా అలాగే చెప్తుంది,
సోమవారం అయినా ఏ రోజైనా దీన్ని ఏమన్నా గ్లాస్ అని దాన్ని ఏమన్నా ప్లేట్ అంటారా? చెప్పలేమా? అందరూ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నీతో మాట్లాడుతుంటాడు. మనం పట్టించుకో. ఎందుకు అని అంటే ఆ దేవుని యొక్క మహత్యం మనకు తెలియట్లేదు. అధిక స్తోత్రము నొందదగిన వారి యొక్క ఎలా స్తోత్రం చెల్లించాలని తెలియట్లా. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట మనం వినగలిగినట్లయితే నువ్వు ఎలా స్తోత్రం చెప్పాలి, ఎంత గంభీరంగా స్తోత్రం చెప్పాలి అనేది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు నీకు తెలియచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదువుదాం, తర్వాత వచ్చి చదువుదామా. ఘనత అమ్మా, ఇది బాగుంటారు నాకు తెలుసు. ఈ మాట మాత్రం అందరూ సునీతక్క నీకు వందనాలక్క. అయ్యగారేరి దేవునికి మహిమ అడిగినట్టున్నారు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు. ఘనత ప్రభావము బలము ఏమో గాని సౌందర్యం అనేసరికి ఒక్కసారి సౌందర్యమా రెండు రాసుకోవచ్చు లేదా? అదేదో పేడ ఇది రాసుకుంటారు ఉంటారు. రాయక్కర్లేదు. దేవుడి దగ్గర సౌందర్యం దొరుకుతుందా? అవునమ్మా, అవును. మన దేవుడు ఘనత వహించిన దేవుడు. ఏమండి, లోకాసు వార్త 1వ వచనంలో మొదటి మాట ఏంటి? లోకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అది ఘనత వహించిన థియోఫిలా. థియోఫిలా అంటే ఎవరు? థియోఫిలా అంటే ఎవరండి? మన ఆయన ఎక్కడ ముత్తుకూరు దగ్గర పాస్టర్ ఉన్నారు థియోఫిలస్ అని, ఆయన గారా? లూకాకున్న మరొక పేరు థియోఫిలా. ఫిలాసఫీ చేసినాడు థియోఫిలా, ఘనత వహించిన థియోఫిలా. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఘనత? దేవుని దగ్గర నుండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఘనత కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. చూద్దాం ఏం ఘనత ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. ఒక్కొక్క మాటకి 2-3 వచనాలు చెప్తానమ్మా. టక్ మంది తీసి అవకాశం ఉంటే రాసేసుకోండి, లేదంటే అప్లోడ్ చేస్తాను. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత ఘనత కలిగిన దేవుడవయ్యా. నీ వంటి దేవుడు లేడయ్యా. మన దేవుడు ఘనత కలిగిన దేవుడు. ఆమేన్, ఆమేన్ కదా అమ్మా. మన దేవుడు ఎలాంటి దేవుడు? రాజుగారి కొడుకుని ప్యూన్ అంటారా? బంటు అంటారా? బొట్టుడా ఏదో అంటారా? రాజుగారి కొడుకుని ఏమంటారు? రాజకుమారుడు. ఘనత వహించిన వారి కొడుకు కూతురుని ఏమంటారండి? ఘనత వహించిన వారి కొడుకు కూతురుని. వీరు కూడా ఘనత వహించిన వారే కదా. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఘనతకు మన దగ్గర అర్హత లేదు, ఘనతకు మన దగ్గర పెట్టుబడి లేదు, ఘనతకు కావలసిన క్వాలిఫికేషన్ ఏదీ లేదు మన దగ్గర. కేవలం దేవుడి దగ్గరికి వస్తే ఏమొస్తుందట? మొట్టమొదట ఘనత వస్తుంది. ఘనత రాత్రి కూడా చెప్పుకున్నాం. ఆయన మనకు దిక్కైనప్పుడు కొంతమంది వచ్చి నీ దగ్గరికి ఏమిటి మన కోసం ప్రార్థించి అడుగుతారు. అడగరా? నీకు ఎవరు అనుభవం లేదా? ఎందుకని అడిగారు? నువ్వేమన్నా పెద్ద ఇదేనా, లేకపోతే 2 సార్లు పుట్టావనా? కేవలం యేసయ్యను బట్టి. ఆమేన్, ఆమేన్ చెప్పట్లా మీరు? ఉప్మా తిన్న ఆవిడ కూడా చెప్పట్లేదు తెలిసి రాకు. చెప్పమ్మా, గట్టిగా చెప్పు. ఉప్మా స్తోత్రం చెప్పు. మరి ఇప్పుడు పాస్టర్ గారు ఉప్మా స్తోత్రం అన్నాడు రా. ఇవి గొప్ప పాస్టర్ అంటారు. ఇటు గొప్ప తీసుకుని ఉప్మా తింద కాబట్టి ఉప్మా స్తోత్రం అంతకంటే ఆయన ఘనత వహించిన మత్స చదువు చెల్లి మత్స చదువు. ఘనత ప్రభావములు. 1వ సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయం. అత్యంత మామూలు ఘనత కాదు, అత్యంత ఘనత కలిగిన దేవునికి స్తోత్రం. యోబు గారు అంటారు యోబు గ్రంథము 36వ అధ్యాయం 22వ వచనం చూడండమ్మా. యోబు గ్రంథం 36వ అధ్యాయం. ఆలోచించు అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళారా ఆలోచించండి. దేవుడు శక్తిమంతుడై ఏంటంట? ఆలోచించు. మన దేవుడు ఏంటి? ఎలాంటి వాడు?
ఘనుడా ఘనహీనుడా? ఘనత కలిగిన దేవుడు. ఆలోచించండి. దేవతలు అనుకున్నారా ఒట్టి ఊపిరి లేనివి, భయపడక్కర్లేనివి, శూన్యమైనవి, విలువలేనివి. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మొట్టమొదటిది ఆయన ఘనత కలిగిన దేవుడు. స్తోత్రం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి ఆయన దగ్గర ఉన్నాయి. ఎన్ని చెప్పినా గాని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే వెళ్ళిపోతారు. వదినా పలానా చందన సిస్టర్స్ బొమ్మన బ్రదర్స్ దగ్గర ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే వదినా లేదు మరదలా మా ఆయన మీ అన్నయ్య డబ్బుల్లో ఉన్నాడు. ఏదో ఒక ఆయుధం ఉపయోగించు అంతే. వెళ్ళిపోవా? ప్రస్తుతం లేదమ్మా, క్రిస్మస్ పండుగ వస్తే అదే కదా. కానీ దేవుడి దగ్గర బలం ఉంది, ఘనత ఉంది, కలిమి ఉంది, నీతి ఉంది, స్థిరమైన కలిమి అంట. మళ్ళీ నువ్వు ఆ దేవుడిని నమ్ముకుంటే నీ కలిమి కూడా స్థిరంగా ఉండును గాక, ఘనత కలుగును గాక. కీర్తనకారుడు దేవాలయంలోకి వెళ్తూ పాడుతూ ప్రభా ఘన ప్రభావములు నీ దగ్గర ఉన్నాయా అని పాడుతా వస్తున్నారండి. మనం ఎవరు మెట్లెక్కుతాం తెలుసా? ఫాస్ట్ వాక్యం మొదలెట్టి చేయడం ఏమంటాడు అనకుండా ఎట్ట ఉంటాం. మీ సామెత ఏంటంటే భోజనానికి ముందు ఉండాలి, ప్రార్థనకి ఆశీర్వాదానికి వెళ్తే చాలు. అందరితో పాటు నలుగురితో నతానియలు కులంతో కొన్ని వేద్దామని మీ బాధ. ఘనత రెండవది ఘనత పక్కన ప్రభావం. ఆయన ఘనత కలిగిన దేవుడే కాదు, ప్రభావము కలిగిన దేవుడు. ఒకటో సమయాల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. మొదటి సమయాల గ్రంథము 4వ అధ్యాయం. దేవుని మందసము పట్టబడినందున అంటే మందసంలో ఏముంది? మందసం మీద నుంచి కెరూబుల మధ్య నుంచి ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడే స్థలం, ప్రభావము కలిగిన స్థలం. ఆ ప్రభావం కలిగిన స్థలానికి మనం వెళ్ళిపోతే మనం ఏం పొందుకుంటాం? పరీక్షలు రాసినప్పుడు కాపీలు పడతారు అంతే. కలద్దాలు పెట్టింది మెచ్చి కలద్దాలు పెట్టిన లెక్క పెట్టింది. పరీక్షలు రాస్తున్నప్పుడు ఇదే పని. ప్రభావం పోయిందట. దేవుడు ప్రభావం కలిగినోడు కాబట్టి ఆయన సన్నిధికి మనము పరిగెత్తుకొని వచ్చిన ఎడల మనకేమి కలుగును? మొదటిది ఘనత కలుగును, తర్వాత నీకు ప్రభావం కావాలి అని ఆకలుంటే. ఇప్పుడు పొద్దున్నే లేచాము, నాకు భయంకరమైన అలవాటు ఏంటంటే లెగ్గానే ఏం పడిపోలా కరెక్టా. ఇప్పుడు రాత్రి నాకు పొద్దున్నే లేచి ఆప్షన్ అవుతుంది, మధ్య తాగుతావా కాఫీ తాగుతావా? ఉత్తిదే అవి తెలుసు నేనేం తాగుతాను. ఇప్పుడు కాఫీ తాగడానికి నేను ఆత్రపడుతున్నాను ఉదయం లెగ్గానే కదా. ఏమా ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. ఇప్పుడు ప్రభావం నీకు కావాలి, ప్రభావం కావాలి అన్న కోరిక నీకుంటే నువ్వేం చేస్తావు? పడి ఏం చేస్తావు? ఇంటి దగ్గర ఉంటావా? పరిగెత్తుకుని వస్తావు. నాకు భలే, నేను ఎప్పుడు ప్రతిరోజు రోజుకు ఒక 200-300 సార్లు దేవుడి దగ్గర అడిగేది ప్రభావం కావాలి. నేను మూవ్ అవుతుంటే ప్రభావం మూవ్ అవ్వాలి, నేను నిలబడితే ప్రభావం పనిచేయాలి. ఎందుకంటే నాకు ఆ వస్త్రపు చెంగును ముట్టగా కదా, ఆయన కొడుకునైనప్పుడు నా దగ్గర ప్రభావం ఉన్నప్పుడు నన్ను ముట్టిన వారు, నేను ముట్టిన వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభావం వస్తుందా రాదా? మరి అది పొందుకోవడానికి నేను అలక్ష్యం చేస్తున్నాను అని అంటే నన్ను మంచోడు అనాలా, పరమ చెడ్డోడు అనాలా? పర్లేదు చెప్పండి. మీరు ఆలోచిస్తున్న మనసులో మాత్రం చెడ్డోడు అనుకున్నారు, పైకి మాత్రం మాట్లాడలేదు. ఏంటంటే మౌనంగా ఉండాలని. నా మాట నాకే. అందుకని ప్రభావం కావాలని తెలుసు. అదే బంగారం కావాలంటే భర్త గారు 4 గంటలకు వెళ్దాం, 2 గంటల నుంచి బుజ్జి
ఎక్కడున్నా? ఇంకా అక్కడే ఉన్నావా? సరేలే. వెదురు చూపులుగా ఏమండి, వెదురు చూపులు. కానీ మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి మరి ఎందుకో ఆ ప్రభావం సరికి ఎందుకో మరి మనకి తెలియదు. ప్రార్థన చేయండి. ఏం కావాలట? ఘనత. ఆయన దగ్గరికి వెళ్తే ఘనత వచ్చేస్తుందండి, ఇక తిరిగిలేదు. ప్రభావము ముఖ్యము. నువ్వు ప్రార్థన చేసిన, వాక్యం చెప్పినా, మాట్లాడినా, నువ్వు ఒక దగ్గర ఉన్నా, చెప్పాను కదా చాలా సార్లు, ఏ బేరం లేని షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడే ఉన్నా. ఉద్యోగం అది స్టార్టింగ్. బేరం లేనివాడికి బేరం రావాలంటే నేను నిలబడేది. వెళ్ళి నిలబడ్డం ఆన్సర్ 2 సార్లు 2 నిమిషాలకి అడిగి ఖాళీ ఉండేది. నిజం చెప్తున్నానండి, వాస్తవం చెప్తున్నాను. ఆ తర్వాత కొంతమంది పసిపెట్టేసి ఫోన్ చేసి, అన్న ఒకసారి వచ్చి నిలబడదా, నిలబడినందుకు ఏమన్నా నాకు ఇస్తాను, ఈ అన్న అవుతాడు. నేను నమ్మకం 1 గంట నిలబడి వాడికి వ్యాపారం అయిపోయిన తర్వాత సరే అన్న. నా సంతోషం ఏంటంటే నాతో పాటు నా దేవుడు మూవ్ అవుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు లేకపోతే వాడు పాడుకుంటా వెళ్తారట, ప్రభువా నీ కొరకు ఒక కొత్త కీర్తన పాడుతున్నావయ్యా, నీ దగ్గర ఘనత ఉంది, నీ దగ్గర ప్రభావం ఉంది, ఆ తర్వాత బలం ఉంది. ఏముందట? బలం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? యెహోవా కొరకు ఆనందించేవారు ఏం పొందుతారు? అంటే ఎదురు చూసినా బలం వస్తుంది, ఆనందించినా బలం వస్తుంది. మనకు ఎదురు చూడటం అనేది ఎలాగూ లేదు. అంటే నాకు తెలుసు కదా నా కుటుంబం సంగతి. ఎందుకు చూస్తాం? ప్రార్థన మనకు ఎంత తొందరగా ఎత్తే బాగుంది. ఏమంటారు? ఆవో జావో. ఓహో, ఇటేసుకోవాలా? అంటే పక్కన కూర్చున్నావు కదా, వేసుకుంటా. ఇక అంతే, కబూతర్ జా. ఆయన ఎందు ఆనందించాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. యోబు అంటాడు, యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అయితే నిరపరాధులు నీతిమంతులు అంతకంతకు ఏ బూస్ట్ తాగుతారా, లేకపోతే రాగి మాల్ట్ తాగుతారా? ఎందుకు వస్తుంది బలం? నీతిమంతుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి, నిరపరాధులుగా ఉన్నారు కాబట్టి. ఏమండి, ఏమొస్తుందట? బలం. అంతకంతకు రోజు రోజుకి బలం పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ పాట పాడుకుంటా వెళ్ళారండి వాళ్ళు. అందుకనే దీని అంతటిని బట్టి సొలొమోను ప్రసంగిలో అంటారు 5వ అధ్యాయంలో, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఇష్టానుసారముగా వెళ్ళుము, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు. నువ్వు ఎలాగెళ్ళా కానీ పట్టించుకోవడం, జాగ్రత్తగా చూసుకుని రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలాగెళ్ళినా కానీ పర్వాలేదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? జాగ్రత్తగా. ఈ ప్రవర్తన, ఎందుకంటే అది చూస్తుంటాడు. నువ్వు ఇంటి దగ్గర మొదలు పెట్టింది, స్టార్ట్ అయింది మొదలు, నువ్వు బైబిల్ ఎలా పట్టింది, నీ అడక ఎలా ఉంది, నీ ఆతురత ఎలా ఉంది, దేవుని సన్నిధికి సంతోషము కలిగిన దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నప్పుడు సంతోషంగా వెళ్తున్నావా? ఎలా వెళ్తున్నావు? సమస్తాన్ని ఆయన చూస్తాడు. అయితే ఇజ్రాయేలీలు ఎలా వెళ్తున్నారట? ప్రభువా ఘనత ఉందయా, వచ్చేస్తున్నాం. ప్రభావం ఉందయా, వచ్చేస్తున్నావు తండ్రి. తర్వాత బలం. ఆకలి సౌందర్యం అనేసరికి తక్కువ సౌందర్యం చెప్తాక సౌందర్యం ఉందట. ఏమా సౌందర్యము? చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయం. సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడేది. నీ శిల్పకారులు నిన్ను ఎలా తయారు చేశారట? అమ్మా కాపీ కొట్టేదని చెప్పాడమ్మా. శిల్పకారులు ఎలా చేశారట? ఎవరా శిల్పకారులు? ఎవరండి శిల్పకారులు? వాక్యం అనే శిల్పకారుడు, ప్రార్థన అనే శిల్పకారుడు, స్తోత్రము అనే శిల్పకారుడు. శిల్పకారుడి దగ్గర ఏముంటది? సబ్బు సర్ఫ్ ఉంటుందా?
బుర్ర పాటలు ఇచ్చారు. దేవుడి దగ్గర ఏముంటదమ్మా? సబ్బు శిల్పకారుడి దగ్గర ఏముంటది? సుత్తి, ఉలి. అంటే తీసుకొచ్చి ఏం చేస్తాడు? పూజ చేస్తాడా? దండం పెడతాడా? రాజు దగ్గరికి వచ్చి చెక్కడమే. వాక్యం నిన్ను చెక్కుతా ఉంటది, ప్రార్థన నిన్ను చెక్కుతా ఉంటది, స్తోత్రం నిన్ను చెక్కుతా ఉంటది. ఆ శిల్పకారుడు నిన్ను చెక్కుతాడు, వాక్యం చెబుతున్న మాట. అప్పుడు నీకేమొస్తుందట? నీకేమొస్తుంది? సౌందర్యం వస్తుంది. మనమేం కోరుకుంటాం? పొద్దున్న లెగటవాల్సి అద్దం దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. కళ్ళు కూడా సరిగ్గా కనపడదు. వేరే లెవెల్ తీసేసుకోవడం, మొహానికి దాన్ని రాసుకోవడం అంటారు, మెత్తుకోవడం అంటారు, మరి నాకు తెలీదు. రాసేయడం అంతే. ఇక ఈ లోపల ఎవరన్నా చెక్కమని ముసుగు తీసి చూసారు దెయ్యం. ఆ సౌందర్యం కాదు. నిన్ను వాక్యం చిక్కుతున్నప్పుడు, ప్రార్థన నిన్ను చిక్కుతున్నప్పుడు, దేవునితో సహవాసం నిన్ను చిక్కుతున్నప్పుడు నీకేమొస్తుందట? చెప్పాలి. సంపూర్ణ సౌందర్యము. విడిది గదిలో జరిగే పని అదే. ఎంతమంది అన్నారు విడిది గది అనే వాక్యము? ఆ విడిది గదిలో జరిగేది అదే. పరిశుద్ధాత్మ దేవుడు అనే పెద్ద ఆయన పెళ్లిళ్ళు అవుతున్నప్పుడు, ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు అంతా బ్యూటీ పార్లర్ చిన్న ఊరుకుంటారు గట్లా. ఎవరెవరు బ్యూటీషియన్సా? తెలుసు అందరికి. అబ్బా, ఇది వరకు రోజుల్లో పెళ్లి కూతురు తయారు చేయడానికి పెద్ద ఆవిడ, పెద్ద ముసలావిడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏమే మనవరాలా అలా వెళ్ళక అంత స్పీడ్ గా లెక్కు. పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత స్పీడ్ గా లెగితే ఆయన ఏమో నరుకుంటాడు. ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్తారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే చెప్తాడండి. రాకడలో ఆయన దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్పిస్తాడు. దట్ ఈస్ ద సౌందర్యం. వీళ్ళు పాడుకుంటా వెళ్తున్నారు. ఏమని పాడుతున్నారు? ప్రభువా, నువ్వు ఘనత వహించిన వాడు, నీ దగ్గరికి వస్తే ఘనత వస్తుంది. నీవు ప్రభావము కలిగిన వాడు, మహాప్రభావము కలిగిన దేవుడవు, నీవు బలము కలిగిన దేవుడవు, నీవు సౌందర్యము కలిగిన దేవుడు అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ పాడుకుంటూ వెళ్తున్నాడు. ఆమేన్. ఎంతమందికి కావాలి ఘనత? ఎంతమందికి కావాలి బలం? ఎంతమందికి కావాలి ప్రభావం? ఎంతమందికి కావాలి సౌందర్యం? ఈ సౌందర్యం కాదమ్మో, దేవుని ఎదుట నిలబడగలిగినంత సౌందర్యము. దానికి కావాలి అని అంటే సంపూర్ణతలోనికి జ్ఞాని గారు వెళ్ళాలి కదా. ఆ సంపూర్ణత ఎక్కడ వస్తుంది అంటే దేవుని ఆలయంలోనే. దేవునికి స్తోత్రం. 7వ వచనం కూడా చదువుదాం. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. ఒక నిర్ణయం తీసుకోండి అమ్మా. నేను చాలా సంతోషిస్తున్న విషయం ఏంటంటే, మీరు కూడా ఒక పేరు దేవునికి పెట్టుకున్నారు. చెల్లెమ్మ, ఒక విషయం చెప్తాను. ఆఖరిలో ఒక ప్రకటన ఉంది, చెప్తాను. మీరు అందరూ చాలా సంతోషిస్తారు. మరి శుక్రవారం ఒక 4 పేర్లు చెప్పారు. మరి అది ఎంతవరకు ఎవరు రాసుకున్నారో తెలియదు. చెల్లెమ్మ, ఓకే, మీరు ఇలా చేస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆయనకు మనము మహిమ చెల్లించే వారిగా ఉండాలండి. ఏమండి, నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఈ దినాన్ని ఒక నిర్ణయం తీసుకున్నా. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు టార్గెట్ అని పెట్టుకోండి. ఒక టార్గెట్ పెట్టుకోండి. ఏ ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా, ఏమండి, ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చినా దాన్ని పక్కన పెట్టండి. వాక్యంలోకి వెళ్ళినప్పుడు కూడా చెప్తాను నేను, నువ్వు దేవునికి స్తోత్రం చెప్తున్నప్పుడు ఆయన మీదే దృష్టి పెట్టుకో. దేవానికి స్తోత్రం ఇస్తాం. ఎంత వసంత చెల్లెమ్మ ఎక్కువగా పాడే పాట, నీవు చేసిన ఏమి చెల్లించినా గాని ఆయన రుణమును మనము, వేనోళ్లతో స్తుతించినా గాని ఆయన రుణమును, కేవలం ఏంటంటే రక్షణ పాత్ర ఎత్తుకుని ప్రభువా నీకు స్తోత్ర గీతం పాడతాను. ఊత పదం అయిపోవాలి. ఒకవేళ ఎవరొచ్చినా కానీ ఆ ప్రైజ్ రాండి స్తోత్రం అంటే ఎన్ని చేస్తున్న పని అదేనండి. చెప్పమంటే చెప్పట్లేదు కానీ తనకు అవకాశం వచ్చింది అనుకోండి, అయిపోయింది. దండం పెట్టేస్తుందండి అందరికి. స్తోత్రము చెప్పుట అలవాటైపోవును గాక, అదొక ఊత పదం అయిపోవును గాక. అలాగే ఊత పద స్తోత్రం స్తోత్రం స్తోత్రం
గుండు మాత్రం ఆత్రం 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 అనుకుంటే అది మళ్ళీ అనదు. ఇక్కడ స్తోత్రం ఉండాలి, చెప్పట్లా. ఈ గొప్ప కార్యము దేవుడు మనందరి వినికిడిలో చూపినగాక. ఆమేన్, 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 ఆమేన్. నిలబడదాం. దేవునికి ఘనత ప్రభావములు చెల్లిస్తూ స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.